నార్మల్‌గా ఎక్సైజ్ పోలీసులు అనగానే ఎవరైనా ఎక్సైజ్ పోలీసులే గౌడ్స్ వాళ్ళకి ఇట్లా అడుగుతున్నారు, ఇట్లా గట్టిగా ఒత్తిడి తెస్తున్నారనేది చర్చ అయితే నడుస్తది. ఇక్కడ మొత్తం ఆపోజిట్‌గా వాళ్ళే ఎవరో సంఘం అధ్యక్షుడు అని చెప్పి మిమ్మల్ని కాల్ చేస్తున్నారంటే అసలు దీన్ని ఎట్లా చూడాలి? అసలు ఏందేమో అవకతవకలు పాల్పడినట్టు మీరు నెలకు 9, 10 లక్షలు కూడా వసూలు చేస్తున్నట్టుగా ఆయన చూపించినటువంటి విధానం అసలు ఏంది? దీన్ని ఎట్లా చూడాలి అసలు? వాస్తవంగా ఏంటంటే అతనికి ఒక చులకన భావం ఉందండి. ఎందుకంటే ఇతని గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి ఏరియాస్లో ఇతని యొక్క ఫోన్పే ట్రాక్ రికార్డ్ని కానీ లేదంటే ఆయన యొక్క ట్రాక్ రికార్డ్ని కానీ పరిశీలిస్తే అతను చేసినటువంటి అలిగేషన్స్ నిజమా, నేను పెట్టినటువంటి కంప్లైంట్లో వాస్తవం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళని ఇట్లా బెదిరించడం, ఇట్లా చాలామంది ఉన్నారు. రోజుకొకరు బయటికి వస్తారు కంపల్సరీగా. నేను ఫస్ట్ కంప్లైంట్ చేశాను. దాని తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం ఎంతమంది బాధితులు ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎవరు కూడా అంటే ఎక్సైజ్ అనగానే వీళ్ళని చేయంగానే వీళ్ళు భయపడిపోతారు, ఇచ్చేస్తారు అనేది ఒకటి మోటోగా మారిపోతుంది ప్రతి ఒక్కరికి. అందరిది అట్లా ఉండదండి. ఖచ్చితంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లాంటి వాటిని అయితే మా డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా ఉపేక్షించారండి. నాకు ఈ విషయంలో మా డిపిఓ మల్లారెడ్డి గారు, డీసీ గారు ఫ్రమ్ ద స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు కూడా నాకు కంప్లీట్ సపోర్ట్ ఉన్నారు. సార్ ఈ విషయాన్ని ఓన్లీ ఇక్కడే కాకుండా స్టేట్ హెడ్ కమిషనర్ గారికి, వాళ్ళ అసోసియేషన్కి కూడా కంప్లీట్గా ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు పెద్ద లేఖ కొన్ని పేజీలతో కూడుకున్నదని అంటున్నా. అసలు దాని సారాంశం అయితే ఏం మెన్షన్ చేసినట్టు దాంట్లో? ఇదే అండి, మంత్లీ ఇంత వస్తుంది, 9.2 lakhs ఆర్ 9.25 lakhs వస్తుంది, బెల్ షాప్ నుంచి ఇంత తీసుకుంటున్నారు అట్లా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వాస్తవంగా అలాంటి టాక్టీస్ అయితే నేను ఏం చేయట్లేదు. నేను గత 3 years నుంచి ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కూడా పనిచేశాను. సో అలాంటి వాటికి నేను చేయనండి. చేసుంటే నేను అసలు సిపి సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసేంత ధైర్యం కూడా నేను చేయలేను. సో నేను కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని నేను కూడా కోరుతున్నానండి. ఇప్పుడు నేను ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసినా అదంతా ఉంటుంది కదా. సో నేను చేశానా తను చేశానా అనేది తెలుస్తుంది కదా. నేను ఇంతవరకు అతని ఫేస్ కూడా నేను చూడలేదు. అతని ప్రొఫైల్ పిక్ చూశాను తప్ప, అది కూడా 17వ తారీఖు రోజు నాకు ఏ రోజైతే వాట్సాప్లో పెట్టారో అప్పుడు నేను అతన్ని చూడడం జరిగింది. ఆల్మోస్ట్ అతను 65 to 70 ఏజ్ మధ్యలో ఉన్న పర్సన్ లాగా నాకు అనిపిస్తున్నారు. అసలు నాకు అతను ఎవరో తెలీదు, ఆ రోజు ఫోన్లో మాట్లాడింది మాత్రమే. అంతే అండి, అది జరిగిందైతే ఇది. ఒక డివిజన్ ఆఫీసరు దాదాపు 9 లక్షలు నెలకు ఈ విధంగా సంపాదిస్తున్నాడు అంటే అసలు దీన్ని ఎట్లా, అంటే ఎంత ఇన్కమ్ సోర్స్ ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అనేది వాళ్ళకు క్లియర్ తెలుసా, మరి ఎట్లా అనుకోవాలి? అయితే అతను కళ్ళు మామలాలు, అంటే అతని గురించి నాకు తెలిసిన విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో కళ్ళు మామలాస్ చేశారు అనేది నాకు తెలిసింది. పూర్తి స్థాయిలో అతను ఏంటంటే ఇది ఫస్ట్ ఆయన హిస్టరీ తీయమని చెప్పండి. ఇట్లాంటి టాక్టీస్ 100 అలిగేషన్స్ పెడతారండి, ప్రతి అలిగేషన్ నిజం కాదు. నేను చెప్పేది ఇది ఒకటే, డిపార్ట్మెంట్లో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని అది ఒక బయట ఉన్న మాత్రమే, అదొక అపోహ మాత్రమే. అలాంటి టాక్టీస్ మేము ప్లే చేయమండి. నేను పూర్తి స్థాయిలో చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను ఇలా ఈ విషయాన్ని. ఏం కోరుకుంటున్నారు మీరు? ఇట్లాంటి ఎవరో వ్యక్తులు ఇట్లా గౌడ సంఘం అని చెప్పేసి స్టేట్ నాయకుడు అని చెప్పి మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా, అంటే ఇంతకుముందు కూడా ఎవరికైనా ఇట్లాంటి ప్రెజర్ పెట్టినట్టు కానీ లేకపోతే డబ్బులు డిమాండ్ చేసినట్టు మీ శాఖలో అట్లా ఏమైనా ఉందా? 100% ఉన్నాయండి. అందరి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అందరు సబ్మిట్ చేస్తా అంటున్నారు. గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హెడ్ కూడా లెటర్ ఇచ్చారు సిపి సార్కి. అంటే వాళ్ళని మా దగ్గరికి కూడా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు వాళ్ళ కింద స్టాఫ్ ఉంటారు కదా నాలాగా, వాళ్ళు కూడా సార్కి చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పారు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ విషయాలు కూడా తెలుస్తాయి కదండి. ఆల్రెడీ ఇది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ అయింది. నాకు తెలిసి సమగ్రంగా దర్యాప్తు చేయాలనే నేను కోరుకుంటున్నా. ఫ్యూచర్లో మహిళనే కాదు, ఏ ఆఫీసర్కి కూడా ఆఫీసర్స్ తప్పు చేస్తే శిక్ష పడాలండి, నేను కూడా అదే కోరుకుంటా. కానీ అన్యాయంగా ఏసీబీ అని చెప్పి అది ఇట్లా బెదిరించడం అనేది అయితే కరెక్ట్ కాదనేది నేను అనుకుంటున్నాను అండి. తప్పు చేస్తే ప్రజెంట్ ఏసీబీ అధికారులు వివిధ శాఖలలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కోణంలోనే మరి ఏసీబీ పేరు చెప్పి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారా? అది నాకు తెలియదండి. కాకపోతే ఇతనికి మాత్రం పాస్ట్ హిస్టరీ ఉంది. అంటే మా ఆఫీసర్స్ చెప్పిన దాని ప్రకారం గత 15 ఏళ్ల నుంచి రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట పరిధిలో, హైదరాబాద్ పరిధిలో అందరి దగ్గర ఇట్లా వసూలు చేసినట్టు, నాకు జరిగిన 17వ తారీఖు రోజే కొంతమందికి ఇట్లా వాట్సాప్లలో వెళ్ళినట్టు కూడా నాకు తెలుసండి. వాళ్ళు వచ్చి బయటకు కూడా చెప్తారు. అంటే ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే ఇచ్చారో ఆ నేమ్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తారు కదండి, అప్పుడు ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇదంతా 1 month నుంచి జరుగుతుందా ఈ ప్రాసెస్? ఆల్మోస్ట్ 1 month. అంటే నేను అంత సీరియస్గా తీసుకోలేదు, జనరల్గా వస్తున్నాయి కదా అని అనుకున్నాను తప్ప ఇట్లా నా వాట్సాప్కే ఇట్లా ఏసీబీ పేరుతోటి పెట్టి బెదిరిస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి.
సో నేను ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పేసి హయ్యర్ ఆఫీసర్ సూచన మేరకు నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఏంది అంటే మీరు ఏం కోరుకుంటున్నారు, ఎట్లా ఉండాలి అని అనుకుంటున్నారు అసలు? ఎవరైనా ఎవ్వరికి కూడా ఒకరిని డబ్బులు ఇవ్వండి అని పీడించే అధికారం అయితే లేదండి. ఆఫీసర్స్కి లేదు, ఏ జనానికి కూడా లేదు. ఈవెన్ నేను ఒకవేళ చేసినా నేను శిక్షానికి అర్హురాలనే. సో ఎవరు అట్లాంటి బలవంతపు వసూళ్ళకి కానీ ఇట్లా బ్లాక్మెయిలింగ్ ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా కఠిన శిక్ష పడితే నెక్స్ట్ ఇలాంటి వాటికి ఛాన్స్ ఉండదు అనేది నేను కోరుకుంటున్నాను అండి. ఇలా ఈ విషయం పైన సమగ్రంగా విచారణ జరగాలనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఇది చూడొచ్చు మొత్తానికి జనం నుంచి కానీ ఎవరైనా సరే పోలీసుని వేధించినా, పోలీసులు ప్రజల్ని కావచ్చు, వివిధ సంఘాలను ఎవరు వేధించినా కూడా ఇక్కడ ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది కదా, అది ఖచ్చితంగా అమలు కావాలి. అది న్యాయపరంగా ఏది న్యాయం ఉంటే అది జరగాలని చెప్పి సీఏ స్వప్న సైతం కోరుతున్నారు. ఎందుకంటే దానయ్య గౌడ్ అనే ఒక మొత్తం స్టేట్ లెవెల్లో ఈ గౌడ్ సంఘానికి సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడట. అతను గత కొన్ని రోజులుగా తినను డబ్బులు కావాలి అన్నట్టుగా వేధిస్తున్నట్టుగా తను చెప్తా ఉంది ఆ మేడం. ఏదేమైనప్పటికీ దాదాపు 9 లక్షల వరకు నెలకు అక్రమంగా సంపాదిస్తున్నారు, ఇది మా దగ్గర చిట్టా ఉంది, అదంతా కూడా మీకు పీడిఎఫ్లో పెడుతున్నామని చెప్పి కొన్ని పీడిఎఫ్లో పెట్టిందట వాట్సాప్కి. మరి అట్లా పెట్టడము, తను నిజంగా ఒకవేళ నేను ఇంత అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా నాపైన శిక్ష దానిపైన ఏదైనా చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఒకవేళ నన్ను అక్రమంగా కావాలని ఒక ఆఫీసర్ రేంజ్లో ఉన్న తనను కానీ తన మొత్తం ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా కూడా కొంతమందిని గతంలో వేధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ క్రోడీకరించి కూడా ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలి. ఇట్లాంటి వేధింపులు పలకడవాడికి ఖచ్చితంగా శిక్షలు సైతం వేసి ఇట్లాంటి జరగకుండా చూడాలని చెప్పి తను చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.